అనేక మందికి అన్నీ ఉన్నవి కానీ ఆదరించేవారు లేరు. మనం వింటుంటాం, వారికి ఆస్తులున్నవి, బోలెడంత బంగారం ఉన్నది, గొప్ప మేడలున్నవి, కానీ వారికి ఆదరించేవారు లేక ఏడుస్తూనే ఉంటారు, విచారంగానే ఉంటారు. వారి ముఖములో కళ ఉండదు, వారికి బలం ఉండదు, ఆదరించేవారు లేరు గనుక అన్నం మీద ఇష్టం ఉండదు, నిద్రపోరు, తెల్లవార్లు కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. చిన్న చప్పుడైనా కానీ నాకు హాని ఏమో, నన్ను హాని చేయడానికి వచ్చారేమో హడలిపోతూ ఉంటారు. ఈ ఆదరణ లేకపోవడం అనేది అన్నిటికంటే ప్రధానముగా ఒంటరితనమును బట్టి. కొన్ని పర్యాయములు భార్య భర్తలు కలిసి ఉంటారు, ఒకవేళ వారు వేరైతే ఆ ఒంటరితనముతో ఆదరించేటువంటి భార్య భర్తకు లేకపోతే, ఆదరించేటువంటి భర్త భార్యకు లేకపోతే వారి జీవితం ఎలాగుంటుంది? వారు ఏం బ్రతికితే, ఎలా బ్రతికితే ఏముంది? ఆదరణ లేని, ఆనందము లేని బ్రతుకు. బిడ్డలు లేరని నా జీవితములన్నీ ఉన్నవి కానీ ఆనందం లేదు. ఎందుకంటే ఒక బిడ్డ ఉంటే నాకెంతో ఆనందంగా ఉండేది, కానీ లేరే, బిడ్డలు లేనివారు, బిడ్డలు లేరనేటువంటి నిరాదరణకు గురి అయినటువంటి పరిస్థితి, దుఃఖం పాలైనటువంటి బ్రతుకులు, లేమి, అక్కర, వ్యాధి, ఇబ్బంది, శోధన, శత్రువులు, చేసిన పాపాలు, వచ్చిన శిక్షలు, వచ్చినటువంటి శోధనలు జయించడానికి కావలసిన శక్తి లేదు, ధైర్యము లేదు, విశ్వాసము లేదు, బైబిలు వాక్యాలు లేవు. ఈ విధమైనటువంటి ఆదరణ లేని స్థితి, అనుకోకుండా వచ్చేటువంటి మరణములు, తల్లి మరణించిందో, తండ్రి మరణించాడో, భార్య మరణించిందో, భర్త మరణించాడో, బిడ్డలు మరణించారో, ఇవి తట్టుకునే విషయాలు కాదు. ఇవి రాకుండా లేకుండా చేయగల శక్తి మనిషికి లేదు. కానీ నీవు దేవుని సన్నిధిలోనే, ఆయన నీకు తల్లి, ఆయన నీకు తండ్రి, నీ భారమును భరించువాడు ఆయనే, బిడ్డలు లేని వారికి ఆయనే ప్రేమ కలిగినటువంటి కుమారుడు, ఆదరణ లేని వారికి ఆయనే ఆదరించి ధైర్యాన్ని ఇచ్చేటువంటి నిజమైనటువంటి స్నేహితుడు. అందుకనే ప్రభువారు ఏం చేస్తున్నారు? పరలోకం విషయంలో కూడా 2వ అధ్యాయం 21వ అధ్యాయం 4వ వచనములో వ్రాయబడినటువంటి మాట యోహాను గారు ప్రకటన గ్రంథంలో అంటున్నారు, ఆయన వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఇక్కడ కూడా ఎవరు ఏడ్చుచున్నారో యోహాను గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ ఒంటరిగా ఉన్నాడు, అది ఆయనకు చెర, బయటికి పోవడానికి వీలు లేదు. ప్రేమించి ప్రేమతో పలకరించేవారు లేరు. ఒంటరిగా మానవుడు జీవించలేడు. మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అన్నారు. మానవుడు సంఘ జీవి గనుక ఒంటిగా బ్రతకలేడు, కానీ తోడు కావాలి. నీవెన్నన్నా, అవునన్నా, కాదన్నా, నీకు తోడు అనేది, ఆ తోడు నీ బంధువు కావచ్చు, నీ స్నేహితుడు కావచ్చు, నీ సోదరుడు కావచ్చు, నీ సోదరి కావచ్చు, కానీ వారందరిని మించిన వాడు దేవుడు. మా తండ్రి గారు జీవరత్నమయ్య గారు తన యవ్వన కాలంలోనే మా తల్లిని, అనగా మా నాన్నగారి యొక్క సాటి అయిన సహాయమైనటువంటి మా అమ్మను కోల్పోయారు. తన యవ్వన కాలంలోనే 30 ఏండ్లు వయస్సు ఉండి ఉండవచ్చును, లేక ఇంకా తక్కువగానే ఉండి ఉండవచ్చును. తర్వాత నాకంటే ముందు జన్మించినటువంటి మా అన్న చనిపోయాడు. పుట్టినటువంటి అనతి కాలములోనే ఇప్పుడు జీవితం ఎలాగుంటుంది? నేను 2వ కుమారుణ్ణి, నేను మాత్రమే ఉన్నాను. నా జీవితంలో నా 5వ సంవత్సరంలో మా అమ్మ చనిపోయింది. ఎలాగుంటుందో ఆలోచించండి. మా నాన్నగారి యొక్క స్థితి, తల్లి లేని బిడ్డగా నా స్థితి ఏ విధముగా ఉంటుంది? కానీ నాన్నగారి యొక్క సోదరి, భక్తురాలు, ప్రార్థనాపరురాలు పరంజ్యోతమ్మ గారు కన్నీళ్లతో ప్రార్థన చేసేవారు. మా అత్తమ్మ యొక్క భర్త గారు, 2 బిడ్డలు చనిపోయారు ఆమెకు. ఇప్పుడు ఆదరణ ఎవరు? నాకైనా మా నాన్నగారికైనా మా అత్తమ్మ తాను కన్నీళ్లతో ప్రార్థన చేసేది, పాటలు పాడేది, తండ్రి గారితో సేవకు వెళ్ళేది. నన్ను ఎంతో ప్రేమగా పెంచేవారు. వచ్చిన సేవకులకేమి, విశ్వాసులకేమి భోజనం వండి పెట్టేవారు. మరి ఇప్పుడు ఎలాగూ ప్రేమ ఆప్యాయతలకు మరో పేరుగా ఉన్నటువంటి మంచి వ్యక్తులు మనకు దూరమైతే ఆ కన్నీళ్లు ఆగవు. ధైర్యం కావాలని కోరుకున్నా దొరకదది. అయితే దేవుని వాక్యం ఏమంటుంది? ఆయన వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. మరణము ఇక ఉండదు, దుఃఖం ఉండదు, ఏడ్పు ఉండదు, వేదన ఉండదు. ఇలాంటి జీవితాన్ని తనను కలిగిన వారికి దేవుడు పరలోకమందు సిద్ధము చేసినాడు గనుక ఇప్పుడు ఆమె వేదన ఇక ఉండనేవు.
అప్పుడుని భక్తులతో ఆనందముగా ఉందును. ఎన్నాళ్ళుండగవలే ఇంటికి దూరముగా కన్ను చూడదు, నిన్ను ప్రార్థన చూచున్. పన్నుగ నిట్టూర్పు పరలోకమున చొచ్చి నిన్ను చేరుచునుండు. నేను వచ్చి వరకు మహిమలోకమునకు మళ్ళినావా? మహిళోనని పెట్టి ప్రభో అని దైవజనుడు పాడుకున్నారు.